తాత ముత్తాతల కాలంలో అంత స్ట్రాంగ్గా పొలం పనులు కూడా చేసేవాళ్ళు. అంటే వాళ్ళు ఎక్కువగా మిల్లెట్స్తో చేసే రెసిపీసే ఎక్కువగా తినేవాళ్ళు కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడైతే నేనైతే కొర్ర పొంగల్ అయితే చూపిస్తున్నాను. కొర్ర పొంగల్ ఫస్ట్ టైం తింటున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చెప్తారండి. లేట్ చేయకుండా ఇప్పుడైతే కొర్రలు వచ్చేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న గిన్నె నిండి వచ్చేసి కొర్రలు నైటే నానబెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు సేమ్ ఆ గిన్నె తీసుకొని ఇప్పుడు హాఫ్ గిన్నెకి వచ్చేసి పెసలు అయితే తీసుకోవాలి. పొట్టు పెసలు కాకోకుండా ఇలాంటి పొట్టు లేని పెసలు తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తీసుకున్న తర్వాత ఇప్పుడు హాఫే తీసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని వచ్చేసి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. దోరగా బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది. అంత స్లోగా అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. స్లోగా వేయించుకోవడం వల్ల కూడా పెసరపప్పులో ఉన్న ఫ్లేవర్ అంతా బాగా పొంగల్కి పడుతుంది కాబట్టి స్లోగానే వేయించుకోండి. ఇప్పుడైతే చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు స్టవ్ కట్ చేసి గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కడిగిన తర్వాత ఇప్పుడు కుక్కర్లోకి అయితే వేసుకోవాల్సి ఉంటుంది. కుక్కర్లోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న నైటే నానబెట్టుకున్నాం కదా కొర్రలు అయితే వేస్తున్నాం. చూడండి, ఎప్పుడు చేసినా కూడా పొంగల్ వచ్చేసి నైట్కే నానబెట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తిన్నా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు కాబట్టి ఇప్పుడు పెసరపప్పు కొర్రలు కొంచెం ఉప్పు కూడా వేసి ఇప్పుడు కొర్రలు అవి కలిపి 1.5 కప్ అవుతాయి కాబట్టి నేనైతే ఇప్పుడు 6 కప్పులు నీళ్ళు అయితే పోసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది కొర్రలు అనేది. ఇప్పుడు 6 విజిల్కి అయితే ఉడికిస్తే సరిపోతుంది. నైట్ అంతా నానబెట్టినా కూడా 6 విజిల్కి అయితే ఉడికిస్తేనే కొర్రలు అనేది పూర్తిగా ఉడికిపోతాయి. చూడండి, 6 విజిల్ ఉడికించిన తర్వాత పొంగల్ అనేది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి పోపు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోయిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడైతే పోపు వేస్తాను రండి. పోపు వేసేటప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. మీరు నెయ్యి ఎక్కువగా తినే వాళ్ళైతే కనుక ఓన్లీ నెయ్యితోనే పోపు వేసుకోండి, టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి నూనె కూడా కలిపి పోపు అయితే వేస్తున్నాను నేనైతే. ఇలా కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే మిరియాలు జీలకర్ర అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు అయితే వేసుకోవాలి. జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్, అదేమి కంపల్సరీ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కాబట్టి కొన్ని నేను జీడిపప్పు ముక్కలు అయితే వేస్తున్నాను. ఇవి కొంచెం అలా వేగిన తర్వాత ఎప్పుడైనా సరే పొంగల్ చేసేటప్పుడు నెయ్యి కాంబినేషన్లో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి ఓన్లీ నెయ్యితోనే ట్రై చేయండి. ఇప్పుడైతే చూడండి కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. జీడిపప్పు అనేది బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడైతే కొంచెం మిరియాల పొడి అయితే వేస్తున్నాను. ముందుగా వచ్చేసి కొన్ని మిరియాలు వేసినాను కాబట్టి ఇప్పుడు కొంచెం మిరియాల పొడి కూడా వేస్తే కనుక టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా సరే పొంగల్ చేసేటప్పుడు కొంచెం రఫ్గా దంచి మిరియాలు వేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి కొంచెం ఇంగువ అయితే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత స్టవ్ కట్ చేసి ఇప్పుడైతే ఈ పోపు అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు పొంగల్లోకి అయితే వేస్తున్నాను. చూడండి, ఒకసారి బాగా కలుపుకోవాలి. కింద నుంచి పైకల్లా బాగా కలిసేటట్టయితే గరిటతో బాగా కలిపితే సరిపోతుంది. పొంగల్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మామూలు మనకు రైస్తో చేసినప్పుడు పొంగల్ ఎలా టేస్ట్ అనిపిస్తుందో అలానే ఉంది, డిఫరెంట్ అయితే ఏం లేదు. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి కొర్ర పొంగల్ అయితే నేను చేసే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. ఉండనా మరి.